రాంగ్ రూట్ లో రావడమే కాదు, అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసిన మహిళను పోలీసులు గుర్తించారు. జాగ్వర్ కారు నడిపిన మహిళను సినీ నటి సౌమ్య జానుగా బంజారాహిల్స్ పోలీసులు నిర్ధారించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పిఎస్ కు చెందిన హోంగార్డ్ విఘ్నేష్ శనివారం రాత్రి రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ మహిళ తన కారులో రాంగ్ రూట్ లో వేగంగా దూసుకు వస్తుండడాన్ని గమనించారు. రాంగ్ రూట్ లో కారు వస్తే ప్రమాదాలు జరుగుతాయని వెనక్కి తిప్పాలని సూచించారు. కారులోంచి బయటకు దిగి తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేసి లైఫ్ జాకెట్ను చింపేసి మొబైల్ ఫోన్ను పగలగొట్టింది ఆమె. బాధితుడు విఘ్నేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలపై ఐపీసీ 332, 353, 427, 504, 279తో పాటు పీడీపీపీ యాక్ట్, ఎంపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను సినీ నటి సౌమ్య జానుగా గుర్తించారు. అయితే తనను ఇప్పటి వరకు పోలీసులు విచారణకు పిలవలేదని సౌమ్య జాను తెలిపారు. రాంగ్ రూట్ లో రావడమే కాదు, అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసిన మహిళను పోలీసులు గుర్తించారు. జాగ్వర్ కారు నడిపిన మహిళను సినీ నటి సౌమ్య జానుగా బంజారాహిల్స్ పోలీసులు నిర్ధారించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పిఎస్ కు చెందిన హోంగార్డ్ విఘ్నేష్ శనివారం రాత్రి రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ మహిళ తన కారులో రాంగ్ రూట్ లో వేగంగా దూసుకు వస్తుండడాన్ని గమనించారు. రాంగ్ రూట్ లో కారు వస్తే ప్రమాదాలు జరుగుతాయని వెనక్కి తిప్పాలని సూచించారు. కారులోంచి బయటకు దిగి తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేసి లైఫ్ జాకెట్ను చింపేసి మొబైల్ ఫోన్ను పగలగొట్టింది ఆమె. బాధితుడు విఘ్నేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితురాలపై ఐపీసీ 332, 353, 427, 504, 279తో పాటు పీడీపీపీ యాక్ట్, ఎంవి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను సినీ నటి సౌమ్య జానుగా గుర్తించారు. అయితే తనను ఇప్పటి వరకు పోలీసులు విచారణకు పిలవలేదని సౌమ్య జాను తెలిపారు.